ఇదిగోండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. కొద్దిగా కొంచెం కొద్దిగా సోయా దగ్గర బాగుంటుంది, తీసుకుంటే బాగుంటుంది సోయాది. క్యారెట్, బిర్యానీ ఆకు, తర్వాత ఉప్పు, పసుపు, గరం మసాలా, ఇక్కడ బాగా అంటారనమాట. కానీ అన్ని వేసుకుంటారనమాట. వేసుకుంటే ఒక స్పూన్ వేసుకునేక అందులోనే మనం వేసుకున్నాము. గరం పొలం అంటాం కదా మన ఇక్కడ బయట పచ్చిమిరపకాయలు, అవి అది క్యారెట్, పొటాటో, నిమ్మకాయలు, తర్వాత బిర్యానీ ఆకు, అవి తర్వాత గరం మసాలా కూడా వేస్తున్నాను. బగాసి చెక్క అవి చాలా బాగుంటాయి. ఇది కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి, చాలా బాగుంటుంది. నా పక్కలో 2 వేస్తాను. కదా ఆ నీళ్ళు కొద్దిగా వేసి ఉడకబెట్టే కాదు లేదా అవి నీళ్ళు మాంసం అందులో వేస్తాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికిపోయాక అప్పుడు మాంసం పట్టేసాక నమ్మకం. ఇప్పుడు కొద్దిగా 10 నిమిషాలు ఉడికింది బంగాళదుంప, క్యారెట్ అవి ఉడకబెట్టి మాంసం కూడా వేసేద్దాం. వేసాక 10 నిమిషాలు ఉడికిపోయాక అప్పుడు రైస్ వేస్తాం. కొద్దిగా మాంసం ఉడికింది ఏమో మనం వేసుకున్నాం రైస్. ఇదిగోండి ఒక 1/4 కేజీ ఉంటాయి రైస్, ఎక్కువ ఉందో కేజీ గంట కాదు 1/4 కేజీ. ఇంకా కలిపి పెట్టి కలపకుండా పైన వేసుకోవాలన్నమాట. దీంట్లో వేడి తినేస్తాం. మూత పెట్టేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. బాగున్నారా? మీరందరూ బాగుంటారు, నేను బాగుంటాను. మీరందరూ బాగుంటారు, అందులో నేను ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మంచి పూస్ చెప్పాలి, మీరు బాగుంటుంది. మంచి పూస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేశాక హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ మై ఛానల్, లక్ష్మీ ఛానల్. ఈరోజు చేశాను మటన్ మజ్బూస్ చేశాను. ఇక్కడ మనం ఇక్కడ పలావ్ అంటాము. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా రెడీ చేసి తయారు చేసి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది.
ఏదో కామెంట్ మీరు బాగుంది లేదని కామెంట్లో పెట్టండి. మై ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు అందరూ చేస్తేనే మేము నెక్స్ట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.